ఒక చిన్న హీరో, ఒక పెద్ద పాము. అసలేం జరిగిందో ఇప్పుడు చూసేద్దామా? అసలు అంత చిన్న పిల్లాడు అంత పెద్ద విషపు పాముని ఎలా ఓడించాడు? యమునా నదిలో కాళీయా అనే ఒక పెద్ద విషపు పాము ఉండేదట. దాని ఒంట్లో ఉన్న విషం వల్ల నది నీళ్లన్నీ పాడైపోయాయి. దీంతో అక్కడి జనాలు, జంతువులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి టైంలో మన చిన్ని కృష్ణుడు స్నేహితులతో ఆడుకోవడానికి అక్కడికొచ్చాడు. అక్కడి వాళ్ల కష్టాలు చూసి కృష్ణుడు ఆ పాము పని పట్టాలని ఫిక్స్ అయ్యాడు. కాని ఇంత చిన్న పిల్లాడు అంత పెద్ద పాముని ఏం చేయగలడు? కృష్ణుడు అస్సలు భయపడలేదు. వెంటనే నదిలోకి డుబుక్కున దూకేశాడు. నదిలోకి రాగానే కాళీయుడు కృష్ణుడిని తనతో బంధించాడు. కాని కృష్ణుడి దగ్గర దైవశక్తి ఉంది కదా, ఈజీగా తప్పించుకున్నాడు. అంతేకాదు, ఆ పాము పడగల మీదికెక్కి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బకి కాళీయుడు పూర్తిగా నిరసించిపోయి లొంగిపోయాడు. ఇదంతా చూసిన కాళీయుడి భార్యలు కృష్ణుడి దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. దయచేసి మా భర్తను కాపాడండి, క్షమించండి అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు కరిగిన కృష్ణుడు కాళీయుడిని క్షమించి యమునను వదిలి వెళ్లమన్నాడు. కాళీయుడు వెళ్ళిపోవడంతో యమున మళ్లీ పరిశుభ్రంగా, సురక్షితంగా మారింది. ఈ కథలోని నీతి ఏంటంటే, చెడ్డవాళ్లను శిక్షించటం, మంచివాళ్లను కాపాడటం మన ధర్మం. మరి తప్పు చేసిన వారిని క్షమించడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి ఆలోచించాలి.